మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారా? అలాగే ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకొని ఉంచబోతున్నారా? గత 2 రోజుల నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారు అని. అసలు బ్రాండ్ అంబాసిడర్ అంటే బేసిక్గా మనందరూ కూడా తెలిసిందే. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీ తయారు చేసాక దాన్ని ప్రమోట్ చేసే వ్యక్తినే బ్రాండ్ అంబాసిడర్లు అంటారు. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చేస్తున్నటువంటి మంచి పనులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తే, మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా చేయిస్తే, ఆయన వాటిని ప్రమోట్ చేస్తే అలా మెగాస్టార్ చిరంజీవి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారుతారు. అయితే అసలు నిజమే అంత చిరంజీవి గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒకటి చెప్తా, నిప్పు లేకుండా పొగైతే రాదు. అంటే ఇంటర్నల్ సర్కిల్స్లో ఏదైనా నడిచి ఉండొచ్చు. ఇప్పుడే కాదు, వైసీపీ గవర్నమెంట్ టైంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించబోతున్నారు వైసీపీ పార్టీని. ఒకటి, అలాగే బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా చిరంజీవి గారు అవుతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు రాజకీయం చేస్తాడు అని చెప్పేసి ఇంకొకటి. అలాగే వైసీపీ పార్టీ తరఫున ఒక కీలకమైన రోల్ చిరంజీవి గారు పోషించబోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారు, మాట్లాడారు, ఆయనకి ఇవ్వబోతున్నారని ఆ రోజుల్లో ఇంకొకటి. చాలా చాలా తిప్పినారు, కానీ అవేవి నిజాలు కాదు. ఎందుకు చెప్తా, ఇప్పుడు ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి కోరడం కారణంగా, చంద్రబాబు నాయుడు గారికి కోరడం కారణంగా అవుతారా అంటే, ఒకవేళ కోర వచ్చేమో, భవిష్యత్తులో కోర వచ్చేమో. బట్ ఆయన అవుతారంటే ఒక ఎంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారుతారో ఆటోమేటిక్గా ఆయన టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రాజకీయంగా నిందిస్తారు, వ్యక్తిత్వాన్ని నిందిస్తారు, కులాన్ని నిందిస్తారు. ఇప్పటికే ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజుకి కూడా మాట్లాడుతూ ఉంటారు పనికి మాలిన సన్నాసు. అయితే చిరంజీవి గారికి దీనివల్ల అసలు ఏమైనా బెనిఫిట్ ఉందా? జీరో, శూన్యం. అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఆయనకి లేదు. పైగా ఎక్స్ట్రా ఏంటంటే మాటలు పడ్డం. ఆయన ఏదైనా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా చేస్తే అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ స్టేట్ లెవెల్ పాలిటిక్స్కి మళ్ళీ చిరంజీవి గారు వచ్చి, నేను ఇక్కడ ఎందుకంటానంటే చిరంజీవి గారు రావడం వల్ల ఇబ్బంది ఎందుకంటానంటే, ఆయన్ని తిడతారండి. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేకపోతేనే నోటికి వచ్చినట్టు ఈ రోజుకి కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడు. ఉదయ్ కిరణ్కి సంబంధించి ఆయన పెద్ద కూతురుతో ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వేరే వ్యక్తితో ఈమెకి పెళ్లి అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత అతను వేరే మహిళని పెళ్లి చేసేసుకున్నాడు. 10 సంవత్సరాల తర్వాత, అలాగే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆమెతో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఆయన జీవితం పడిపోవడానికి చిరంజీవి గారే కారణం అని చెప్పేసి ఈ రోజుకి కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని దూషించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఆయన రాజకీయాల్లో లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండి తన సినిమాలు తను చేసుకుంటూ ఉంటే కూడా తన మీద ఆ స్థాయిలో ఎడుతున్నటువంటి వ్యక్తులు ఇంకా రాజకీయాల్లోకి వస్తేనో లేకపోతే బ్రాండ్ అంబాసిడర్గా మారితేనో నీచమైన స్థాయికి దిగజారిపోయి, మీ అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో తల్లి, చెల్లి, అక్క, అన్న ఇలాంటి బంధుత్వాలు ఏమి లేవు రాజకీయాలకి. సో మనం చూస్తున్నాం కదా 2 తెలుగు రాష్ట్రాల్లో. సో అలాంటివి ఏమి లేవు ఇక్కడ. కాబట్టి నోటుకు వచ్చినట్టు తిట్టుకుంటారు, పెయిడ్ క్యాంపెయిన్లు నడుపుతూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లేనటువంటి అక్రమ సంబంధాలను అంటగట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి దిగజారుడి వ్యాఖ్యలు ఆయన పడడం నాకు ఇష్టం లేదు. ఈ బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారంటే డౌట్, నాకు పిలవకపోవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు పడినటువంటి ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూసినాడు. పవన్ కళ్యాణ్ గారిని 1000 మాటలను ఒప్పుకుంటాడు, పడతాడు, తీసుకుంటాడు. కానీ చిరంజీవి గారిని ఒక మాట అంటే ఒప్పుకోలేడు ఆయన. చిరంజీవి గారిని తక్కువ చేసి చూస్తే ఒప్పుకోలేడు ఆయన. సో అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. సో ఓవరాల్గా సోషల్ మీడియాలో తిప్పుతున్న దాని ప్రకారం ఆయన బ్రాండ్ అంబాసిడర్ అవుతారంటే అవ్వకపోవచ్చు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.